అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం ఒక ఫ్యామిలీ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ రోజుల్లో అమ్మలు అంటే కూతురి యొక్క తల్లులు వాళ్ళు కూతురి యొక్క కాపురాన్ని ఎలా సర్వనాశనం చేస్తున్నారు, ఎలా డిస్టర్బెన్స్గా వాళ్ళు ఉంటున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే దీని గురించి ఎవ్వరూ మాట్లాడలేదండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సీరియస్ ఇష్యూ. దీని గురించి మాట్లాడాల్సిందే, డిస్కస్ చేయాల్సిందే. అంటే ఈ వీడియోలో అల్లుడు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒక కాన్స్టెంట్గా తీసుకుందాం. అంటే వాళ్ళు మంచివాళ్ళు, దే ఆర్ హంబుల్, డౌన్ టు ఎర్త్, నార్మల్, దే ఆర్ లైక్ కామన్ పీపుల్ అనుకుందామండి. సో కాకపోతే ఈ అమ్మలు ఉంటారు చూశారు, ఈ అమ్మాయి కూడా బాగానే ఉంటుందండి. కొంచెం మార్జినల్గా ఉంటుందన్నమాట. అంటే మా అమ్మ కరెక్టా, మా ఆయన కరెక్టా, మా పేరెంట్స్ కరెక్టా, మా ఆయన కరెక్టా అనే దాంట్లో ఉంటుంటుందండి. కాకపోతే ఈ అమ్మల ఇన్పుట్స్ వల్ల ఈ అమ్మాయిలు మంచిగా ఉన్న ఫ్యామిలీ లైఫ్ని చాలా స్పాయిల్ చేసుకుంటున్నారండి, సర్వనాశనం చేసుకుంటున్నారు. నేను మోర్ దాన్ 10 ఎగ్జాంపుల్స్ నేను చూశానండి. ఓకే, నేను మీకు చెప్తాను. కొన్ని కేసులు మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ప్రత్యేకంగా అమ్మాయిలు చూడండి, అమ్మాయిలు కూడా చూడండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళల్లో ఒక సైకిక్ బిహేవియర్ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంచెం ఏజ్డ్, లైక్ మోర్ దాన్ 45 years 50 yearsలో. అంటే కొంతమంది వాళ్ళలోనే అంటున్నానండి, అందరూ ఉండరు అలాగా. ఓకే, అందరూ అలా ఉండరు. కొంతమంది ఎవరైతే వారి యొక్క కూతురు లైఫ్లో డిస్టర్బెన్స్గా ఉంటున్నారో వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఇది ఒక అండర్లైన్ చేసుకోండి. నేను అందరి గురించి మాట్లాడలేదు. ఓకే, అందరి గురించి జనరలైజ్ చేయడం కూడా తప్పే. నేను జనరలైజేషన్ కాదు, ఇది స్పెసిఫిక్ కేస్ స్టడీగా నేను మాట్లాడుతున్నాను. ఓకే, దయచేసి అది అర్థం చేసుకోండి. మళ్ళీ ఇదొక కాంట్రవర్సరీ వీడియో అవ్వకుండా ఉంటుందని ముందే చెప్తున్నాను అనమాట. సో అయితే కొంతమంది ఆడవాళ్ళలో వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక సైకిక్ నేచర్ ఉంటుంది. ఏంటంటే అందరూ నా గుప్పిట్లో ఉండాలి. ఎందుకంటే ఈవిడ యవ్వనంలో ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని, ఆడపడుచుల్ని, అందరినీ, ఓకే, పిల్లల్ని అందరినీ గ్రిప్లో పెట్టుకుని ఉంటుంది. సో అదేవిధంగా నా అల్లుడిని కూడా నేను గ్రిప్లో పెట్టుకోవాలి, నా మాటే నెగ్గాలి అనేటువంటి యాటిట్యూడ్తో ఉంటారండి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళే ఏం చేస్తారంటే కూతురు ఏం చేస్తుంది, అల్లుడు ఏమంటున్నాడు అనేది రోజు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారండి. ఈ కూతుర్లు కూడా పాప అమాయకంగా ఉంటూ ఉంటారు. ఒకసారి ఏంటంటే వాళ్ళ మనసులో కూడా నాకు హస్బెండ్ కరెక్ట్గానే ఉన్నాడు కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు స్టబాన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అంటే వాళ్ళు మేబీ ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే సరే మా అమ్మ కూడా కరెక్టే చెప్తుంది కదా అన్న ఈ మార్జిన్లో ఉన్న వాళ్ళు ఇటువైపు వెళ్ళిపోతారండి. సో దీనివల్ల ఏంటంటే హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ అమ్మాయి, ఆ వైఫ్ అస్సలు పట్టించుకోదు. మా పేరెంట్సే కరెక్ట్ అనుకుంటుంది, మా అమ్మాయి కరెక్ట్ అనుకుంటుంది. నిజానికి ఏంటంటే హస్బెండ్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటాడండి వాడు. వీళ్ళ అమ్మ లెవెల్ ఇక్కడే ఉంటుంది. ఓకే, కూతురు పాప ఇక్కడే ఉంటుంది లెవెల్లో. షీ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హర్ హస్బెండ్. మనసులో అనుకుంటుంది కరెక్టే, నా హస్బెండ్ కరెక్టా, అవునా కాదా, ఈ మా అమ్మాయి ఇలా అంటుంది ఏంటి. ఇంతలోగా ఈవిడ ఇన్పుట్స్ ఎలా ఉంటాయంటే ఏదో కొన్ని డైలాగులు వేస్తుంటుంది, గ్యాస్ లైటింగ్ చేస్తుంటుంది, లేదంటే ఏదో సంథింగ్ లైక్ నార్సిస్టిక్ బిహేవియర్ అండి. సో చేస్తుంటుంది, మొత్తానికి కూతుర్ని తన వైపు లాగేసుకుంటుంది అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అనమాట. ఏదైనా సరే ఇప్పుడు దూరంగా ఉన్నారనుకోండి, ఏదో ఫోన్లో అంటూ ఉంటుంది, మరి మూతి తిప్పుకుంటూ అంటూ ఉంటారు, అంతేనా, అదే అలాగేనా, అసలు మీ ఆయనకి అసలు పెళ్ళాన్ని చూసుకోవడం సరిగ్గా రాదు, లేదంటే ఇంతేనా జీతం, ఈ రోజుల్లో 5 లక్షలు వస్తుంది వాడికి, మీ పెద్దనాన్న కొడుకైతే, ఈయనకైతే ఇంకా 1,00,000 రూపాయలే, ఇలాగా ఏవో గ్యాస్ లైటింగ్. అప్పుడే అలసిపోయాడు ఏంటి అల్లుడు, అంత ఎక్కువ ఎనర్జీ లేదా అంటూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే కూతురు మైండ్లో ఒక చిన్న డౌట్ అనేది క్రియేట్ అవుతుంది, లేదంటే మా అమ్మాయి కరెక్ట్ చెప్తుంది కదా. ఈలోగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేలోగా మీ అల్లుడికి కూడా కొంచెం ఓపిక తగ్గిపోతుంది అనమాట. సో అలాగే క్లాష్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు
ఈవిడ చెప్పిందే నెగ్గింది అనేటువంటి ఈగో సాటిస్ఫాక్షన్ ఆవిడకి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి కేసు అండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ చాలా చాలా దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నారండి. సో ఇటువంటి నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్న అత్తగారు ఏం చేస్తారంటే దే ఆర్ ఎంకరేజింగ్ దేర్ డాటర్స్ టు స్టే విత్ దెమ్. అంటే పెళ్ళైన తర్వాత కూడా అల్లుడు మంచివాడై ఉండి వాడు సంపాదిస్తున్నా కూడా ఈ అమ్మాయి ఏదో చిన్న ఉద్యోగం వెలగబడుతుంది ఎక్కడో, ఓకే, అయినా కూడా మా అమ్మాయి సంపాదిస్తుంది, సొంత కాళ్ళతో నిలబడాలి అని చెప్పి వాయించేసి ఆ అమ్మాయి యొక్క మ్యారీడ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయనివ్వకుండా ఒక సాడిస్టిక్ యాటిట్యూడ్తో చాలామంది తల్లులు ఉన్నారు. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళు 55 years అయినా సరే, అంటే నా ఏజ్ గ్రూప్లో 30 to 40 years కొన్న మెచ్యూరిటీ కూడా వాళ్ళకి లేదు. సో దే వాంట్ దర్ ఈగో టు బి సాటిస్ఫైడ్. అర్థమవుతుందా? సో ఇటువంటివి చేస్తున్నారండి. ఈ కేసులో నేను చెప్పాను కదా, ఇలా చాలామంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఓకే, అల్లుడు ఎక్కడో ఉంటాడు, ఏ చెన్నైలోనో లేకపోతే హైదరాబాద్లోనో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, లేదంటే ఏదైనా బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఎక్కడో పల్లెటూరులో ఎక్కడో వస్తుంది ఈ అమ్మాయికి, లేదా ఆవిడున్న వీళ్ళ పేరెంట్స్ ఉన్న ఊళ్ళో వస్తుంది. మా అమ్మాయికి కూడా డబ్బులు కావాలి కదా, బ్యాలెన్స్ కావాలి కదా అంటూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా ఇన్స్పైర్ అయిపోతుంది. ఓకే, మ్యానిపులేట్ అయిపోతుంది అనమాట. బ్రెయిన్ వాష్ చేసేస్తారు మొత్తం. ఎందుకు మీ ఆయన నీకు డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ వద్దా, అందుకే నువ్వు మాతోనే ఉండు, ఇక్కడే ఉద్యోగం చేయి, ఈ పల్లెటూరులోనే వెళ్ళకు మీ ఆయన దగ్గరికి, అప్పుడప్పుడు ఆయనే వస్తూ ఉంటాడు, లేదా నువ్వే అక్కడికి వెళ్ళు, ఇవన్నీ చెప్తుంటారండి. ఓకే, నేను మీకు ఒకటే చెప్తున్నా, మీ కూతురికి పెళ్ళయ్యి అల్లుడు ఒక మంచి ఉద్యోగంలో ఉండి వాడు నార్మల్, హీజ్ ఎ నార్మల్ పర్సన్ అయి ఉండి మీరు మీ కూతుర్ని ఇంట్లోనే పెట్టుకుంటున్నారంటే దట్ ఈస్ కార్డినల్ సిన్ అండి. అంతకన్నా నేను ఈ ప్లాట్ఫామ్లో నేను మాట్లాడలేను. అంతకన్నా ఓకే, ఎంత హార్డెస్ట్ వర్డ్ ఉంటే అంత హార్డెస్ట్ వర్డ్ అనుకోండి. ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనం ఓపెన్గా మనం మాట్లాడలేం. కాకపోతే వీళ్ళ యొక్క పనులు అలాగే ఉన్నాయి. ఓకే, సో ఇటువంటివి కారణాలు. ఎందుకంటే 3 years 4 years 5 years 10 years ఇలా కూడా చేస్తున్నారండి. ఇప్పుడు ఈ అమ్మాయి బాగానే ఉంటుందండి, వీళ్ళ అమ్మ ఉంటుంది కదా, రోజు రెచ్చగొడుతూ ఉంటుంది, ఈ వండి పెట్టేస్తూ ఉంటుంది, ఈవిడ ఈగో సాటిస్ఫై అయిపోతుంది. ఈ అమ్మాయి కూడా డబ్బులు వస్తున్నాయి కదా, ఏదో అదే నేను గొప్ప అనేసుకుంటుంది, నేను సాధించేసాను అనేసుకుంటుందండి. కాకపోతే ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఈ అబ్బాయి ఎక్కడో ఉంటాడు, అప్ అండ్ డౌన్ చేయలేడు, హెల్త్ స్పాయిల్ అయిపోద్ది. ఓకే, ఒక విధంగా వాడికి ఒక విధంగా కెరీర్లో పైకి రావాల్సిన వాడు కూడా మొత్తం వీళ్ళ అమ్మ వల్ల, లేకపోతే ఈ కూతురి యొక్క ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల వాడు ఎక్కడికో పైకి వెళ్ళాల్సిన వాడి ఉద్యోగంలో కూడా ఫోకస్ చేయలేడు. ఎందుకంటే ఈ అమ్మాయి రాదు, లేదా మాట వినదు. దగ్గరుంటేనేమో మాట వినదు ఇన్ఫ్లుయెన్స్ వల్ల, దూరంగా ఉంటేనేమో రాదు దగ్గరికి, ఈవిడ రానివ్వదు, ఈవిడ ఈగో సాటిస్ఫై అవ్వాలి అది. సో దీస్ ఆర్ ద నాన్సెన్సికల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. ఒకవేళ మీకు చుట్టుపక్కల ఇలాంటివి జరుగుతుంటే సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆనెస్ట్గా నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అమ్మాయి కూడా చెప్తున్నా, ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్స్ మీ పేరెంట్స్ కనుక ఓకే మిమ్మల్ని ఇలా సబ్జెక్ట్ చేస్తుంటే ఒకసారి ఆగండి, మీ హస్బెండ్ ఏం చెప్తున్నాడో వినండి. ఒక్కొక్కసారి ఏంటంటే మీ నాన్న చెప్పేది మీ అమ్మ చెప్పేది కరెక్ట్ అనిపించవచ్చు, బై ఫ్యాక్ట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఫర్ యువర్ సిచ్యువేషన్ ఆ టైంలో ఫండమెంటల్లీ రాంగ్ అయి ఉండొచ్చు. నేను ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, చాలామంది ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అమ్మాయిని ఉంచుకుంటున్నారు, కన్యాదానం చేసిన తర్వాత కూడా ఏళ్ళకల్లి ఇంట్లోనే ఉంచుకుంటున్నాడు, హస్బెండ్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, అది వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని. పిలిచినా రాదు, ఎందుకంటే దీన్ని చట్టాల్లో ఎవడో ఏం చేయలేడు, దీన్ని చాలా కష్టం.
సో చెప్తున్నా కదా, దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఓకే, ఒక కన్యాదానం చేసిన తర్వాత అమ్మ తన దగ్గర కూతురు ఉంచుకోవడం అనేది, అంటే అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చెప్తున్నాను నేను, అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అనేది ఇట్స్ ఎ వెరీ కార్డినల్ సిన్. దీనికి అంతకన్నా నేను ఎక్కువ పదాలు మనం చెప్పకూడదు పబ్లిక్గా. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందండి. సో ఇలాంటి ఫ్యామిలీస్ తోటి మనం రిలేషన్షిప్ ఉండకూడదు అని అడిగితే. దెర్ ఇస్ ఎ నెగిటివ్ ఎనర్జీ విత్ దెమ్. అది కొన్ని అంటే పెద్దలు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పారు. కానీ ఏంటంటే ఇప్పుడు కేవలం డబ్బుల కోసమే ఇలాగ అమ్మాయిలు రెచ్చగొడుతున్నారండి. కేవలం నీ ఈగో సాటిస్ఫై అవ్వాలి, నీకు డబ్బులు ఉండాలి, నీకు అది ఉండాలి అని చెప్పి ఊదేస్తున్నారండి. జస్ట్ బికాస్ షీ ఈజ్ ఏబుల్ టు ఎర్న్ సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ రూపీస్. అర్థమవుతుందా? ఇది చాలా తప్పండి. ఇటువంటి నార్సిసిస్ట్ బిహేవియర్ ఉన్న మదర్ ఇన్ లాస్ అంటే ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ డాటర్స్ మ్యారీడ్ లైఫ్. అర్థమవుతుందా? యు ఆర్ లిటరల్లీ డిస్ట్రాయింగ్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఇప్పుడు నువ్వు బాగానే ఎంజాయ్ చేసి ఉంటావు నీ వయసులో ఉన్నప్పుడు, కానీ నీ కూతురు నువ్వు కాపురానికి పంపించకుండా నీ దగ్గరే పెట్టుకుని నీ కూతురుని తన హస్బెండ్ తోటి ఆనందంగా ఉండనివ్వకుండా, కలివిడిగా ఉండనివ్వకుండా, అదేంటి ఇప్పుడు టైం రాదు కదా మళ్ళీ అదే టైం ఫస్ట్ 5 years కానీ ఫస్ట్ 10 years కానీ మళ్ళీ రావు కదా. నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటే ఇప్పుడు నీ కూతురుని నువ్వు అలాగ నువ్వు సప్రెస్ చేసేస్తే దాన్ని ఏమనాలి నేను? యు ఆర్ ఎ సాడిస్ట్. ఇట్స్ ఎ సైకో బిహేవియర్. అర్థమైందా? దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఇటువంటి ప్యాటర్న్స్ మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ కనిపిస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. అమ్మాయిలు ఖచ్చితంగా చెప్తున్నా, అమ్మాయిలు మీరు ఉండాల్సింది మీ పేరెంట్స్తో కాదు, మీ హస్బెండ్తో ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారు హస్బెండ్ అంటే. కాదండి, ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ఫ్రెండ్. యువర్ హస్బెండ్ ఈజ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్. అట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేబీ చిన్న విషయాల్లో చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు. ఏదో ఎక్కడో ₹1,00,000 ఎక్కడో స్టాక్ మార్కెట్లో ముంచేయచ్చు, లేదా ఏవో జరిగి ఉండొచ్చు. అది మీకు కూడా జరుగుతుంది, అది మీ అన్నయ్య కూడా జరుగుతుంది. అది అర్థమైందా? మీ హస్బెండ్కే కాదు. రాంగ్ డెసిషన్స్, చిన్న రాంగ్ డెసిషన్స్ ఎవడైనా తీసుకుంటాడండి. మీ అన్నయ్య తీసుకోవచ్చు, మీ తమ్ముడు తీసుకోవచ్చు, మీ నాన్నే తీసుకోవచ్చు. ఎవడికి తెలుసండి? మీకు చెప్తాడా? అలాంటప్పుడు సో కాబట్టి ఇలాంటి అమ్మాయిలు మీరు కూడా ఆలోచించండి. సో మీకు ఇటువంటి పేరెంట్స్ ఇటువంటి బిహేవియర్ గల ప్యాటర్న్స్ మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.